హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సైనిక్ స్కూల్ సంబల్పూర్ ఒడిశాలో 2025 ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పీజీటీ, ఎల్డీసీ, మెట్రాన్ పోస్టులకు అర్హతలేంటి, జీతం ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి అనే వాటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ మెయిన్ ఏంటి అంటే 12th మెమో ఉంటే సరిపోతుంది. అంటే 10+2. 10+2 అంటే ఇంటర్ ఒకటే కాదు, ఇంటర్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 10 తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ వన్ కండిషన్, ఈ ఉద్యోగాలైన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కాదు, అయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధీనంలో ఉన్న సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం అయితే నడుస్తాయంట. ఓకే. అండ్ ఫస్ట్ మనం ఇందులో 8 పోస్టులకి నోటిఫికేషన్, 8 రకాల విభిన్నమైన పోస్టులకి నోటిఫికేషన్స్ అయితే పెట్టారు. అవేంటో ఇప్పుడు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. పీజీటీ ఇంగ్లీష్ అండి, దాంట్లో ఒక వేకెన్సీ ఉంది. శాలరీ వచ్చేసి 47,600. అండ్ జనరల్ కేటగిరీ ఇచ్చారు. రిక్రూట్ మోడ్ అయితే రెగ్యులర్ ఉంటుంది. అండ్ పీజీటీ ఫిజిక్స్, ఇది కూడా ఒక వేకెన్సీ ఉంది. శాలరీ వచ్చేసి 47,600. అండ్ ఇది కూడా జనరల్ కేటగిరీ. రిక్రూట్ మోడ్ వచ్చేసి రెగ్యులర్. అండ్ థర్డ్ వన్ పీజీటీ కెమిస్ట్రీ, ఇది కూడా ఒకటే వేకెన్సీ ఉంది. కేటగిరీ వచ్చేసి ఎస్సీ, రెగ్యులర్. రిక్రూట్ మోడ్ వచ్చేసి రెగ్యులర్. అండ్ పీజీటీ బయాలజీ, ఇది కూడా ఒక పోస్ట్ ఉంది, అది ఎస్సీ వాళ్ళకి. శాలరీ వచ్చేసి 47,600. ఇది రెగ్యులర్ రిక్రూట్ మోడ్. అండ్ పీజీటీ మ్యాథ్స్, ఇది కూడా ఒకటే వేకెన్సీ. ఇది ఓబీసీ ఇచ్చారు, కేటగిరీ వచ్చేసి ఓబీసీ. అండ్ రెగ్యులర్ రిక్రూట్ మోడ్లో ఉంది. అండ్ పీజీటీ కంప్యూటర్ సైన్స్, ఇది కూడా ఒకటే వేకెన్సీ. ఇది ఎస్టీ కేటగిరీకి ఇచ్చారు. అండ్ ఇది కూడా రిక్రూట్ మోడ్ వచ్చేసి రెగ్యులర్ రిక్రూట్ మోడ్. అండ్ పిఈఎం ఆర్ పీటీఐ మ్యాట్రాన్ ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే అండి. ఇది ఇక్కడ కొంచెం చూసుకోండి, ఇది ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే. ఒకటే వేకెన్సీ ఉంది. 40,000 అయితే ఫిక్స్డ్ అమౌంట్ అంట. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ ఇచ్చారు. ఇది కాంట్రాక్ట్ బేస్ అండి, రెగ్యులర్ కాదు, కాంట్రాక్ట్ బేస్డ్. అండ్ లాస్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డీసీ పోస్ట్ వచ్చేసి, ఇది కూడా ఒకటే వేకెన్సీ ఉంది. శాలరీ వచ్చేసి 28,000 ఫిక్స్డ్ అండి. ఇది అప్ అండ్ డౌన్స్ ఏమి లేవు. అండ్ ఇది కూడా జనరల్ కేటగిరీ ఇచ్చారు. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్. అండ్ నెక్స్ట్ మీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, మీ ఏజ్ లిమిట్స్ ఏంటి, ఎంత ఉండాలి అనేది ఇప్పుడు చూసుకుందాం. పీజీటీ పోస్టులకు అయితే మీరు ఏ సబ్జెక్ట్కి అయితే పెట్టుకుంటున్నారో ఆ సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, ప్లస్ బీఈడి కూడా కంప్లీట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ పీఈఎం పీటీఐ మ్యాట్రాన్కి బీపీఈడి లేదా సంబంధిత కోర్సులో ఉండాలి. అండ్ ఎల్డీసీ 12th ప్లస్ టైపింగ్ ఉండాలి వాళ్ళకి. టైపింగ్లో 40 వర్డ్స్ పర్ మినిట్ అనమాట. అండ్ షార్ట్ హ్యాండ్ ఉంటే ఇంకా గుడ్ అనమాట. డెఫినెట్లీ వాళ్ళని ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు ఖచ్చితంగా. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుండి 40 ఇయర్స్ ఏజ్ మధ్యలో. అలానే ఎల్డీసీకి అయితే 18 to 50 ఇయర్స్ ఏజ్ ఇచ్చారు. అండ్ దానికి కూడా అండ్ రిజర్వేషన్ ఉంది కదా, దానికోసం కూడా వయసు అట్లా మారుతూ ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ అప్లికేషన్స్ ఎలా అంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫార్మ్ నేను తీసుకోవాలి. అండ్ ఫీజు వచ్చేసి 500 రూపీస్, అది జనరల్ ఆర్ ఓబీసీకి. అండ్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 250 రూపీస్. డీడీ ట్రాన్సిట్ ఎక్కడికి చేయాలి అంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సంబల్పూర్, పేబుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోశాల బ్రాంచ్కి. డేట్ వచ్చేసి మీరు అప్లై చేసుకోవడానికి వచ్చిన లాస్ట్ డేట్ May 2nd, 2025. మీరు పంపించవలసిన అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సంబల్పూర్, పిఓ బసంత్పూర్, పిఎస్ బూరలా, వయసియా చిప్లిమా, నియర్ గోషల్ డిస్ట్రిక్ట్, సంబల్పూర్, ఒడిశా 768025. మీరు ఎలా ఎలిజిబుల్ అవుతారు అంటే అది రాత పరీక్ష ఉండొచ్చు, లేదా క్లాస్ డెమో, ఆ స్కిల్ టెస్ట్ ఏదైనా అవ్వచ్చు, అండ్ ఇంటర్వ్యూ కూడా అవ్వచ్చు. అప్లికేషన్లో ఏదైనా మీరు తప్పుగా ఇస్తే అది కంపల్సరీ వెనక్కి వచ్చేస్తుంది. స్కూల్ వెబ్సైట్లో మాత్రమే ఉంటాయి అప్డేట్స్ అన్నీ కూడా. సో మీరు పూర్తిగా చదువుకుని అవన్నీ ఓకే అనుకున్న తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము, ఒకసారి చూసుకుని అప్లికేషన్ పెట్టుకోండి. మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం
మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.